అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చిన. అదేంటంటే ఒక మంచి టీవీ యూనిట్, అది కూడా తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న టీవీ యూనిట్ అనమాట. మేము కొన్నాం కదా, మీరు కొనాలని కాదు, జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుందేమో సేమ్ మాలాగా అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేసుకున్నాం. అయితే మేము ఇల్లు కట్టినప్పుడు టీవీ కోసం సపరేట్గా టీవీ యూనిట్ కానీ టీవీ కోసం షెల్ఫ్స్ కానీ ఏది కట్టేయలేము. జస్ట్ ఆ గోడకే హ్యాంగ్ అయి ఉంది ఇన్ని రోజులు టీవీ. సో రోజులు మారుతున్న కొద్దీ టీవీ సైజ్ కూడా పెద్దగా అయిందనమాట. అప్పుడు చిన్న టీవీతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 55 ఇంచెస్ టీవీ తీసుకున్నాం రీసెంట్గా. సో దానికోసం ఒక మంచి టీవీ యూనిట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక 1 వీక్ నుంచి వెతికితే మాకు ఫ్లిప్కార్ట్లో 8800కి ఒక మంచి వుడ్ టీవీ యూనిట్ అయితే దొరికిందనమాట. సో ఇది మా టీవీ. మేము ఇదే ప్రోడక్ట్ అమెజాన్లో ఇంకా బయట కూడా తిరిగి చూసినాం. చాలా ఎక్కువ రేట్ ఉండే, సేమ్ ఇదే క్వాలిటీ ఇదే ప్రోడక్ట్, కాకపోతే మాకు ఫ్లిప్కార్ట్లో 8800కి వచ్చిందనమాట. సో ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆ రోజే ప్రోడక్ట్ ఆర్డర్ చేసేసినాం. కాకపోతే ఇన్స్టలేషన్కి ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నారు కదా, ఎలాగో ఖాళీగానే ఉన్నాం, జస్ట్ ట్రై చేద్దాం అన్నట్టు నేను మా పెద్దక్క అన్నయ్య కలిసి మొత్తం టీవీ యూనిట్ని మొత్తం సెట్ చేసినాం. కాకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డీటెయిల్డ్. లైక్ నంబర్స్ కానీ వాళ్ళు ఇచ్చిన బోల్స్ కానీ వాళ్ళు ఒక బుక్ ఇచ్చినారు. సో దాంట్లో చూసుకుంటూ ఎట్లా మనం ఫిక్స్ చేయాలని చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది చేస్తుంటే. ఇంకా మేము నైట్ 11 అయింది, మేము ఇంకా అది ఫిట్ చేస్తూనే ఉన్నామని చెప్పి మా మమ్మీ మా అందరికీ అన్నం తినిపించింది. సో ఇక ఈరోజు ఇది ఫిక్స్ చేసే నిద్రపోవాలి అన్నట్టుగా మేము ముందు పెట్టుకున్నాం ఈ పని. కాకపోతే అది ఫిక్స్ చేస్తుంటే కూడా ఎంత మంచిగా అనిపించిందంటే, అంటే ఎక్కడ కూడా కష్టంగా అనిపించలేదు. చాలా ఈజీగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎంత ఈజీగా ఉన్నాయంటే చాలా అంటే చాలా ఈజీగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే క్వాలిటీ విషయానికి వస్తే అయితే నెంబర్ 1 క్వాలిటీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. మీకు ఎప్పుడు ఏ బోర్డు పెట్టాలి, ఎక్కడ ఏది అటాచ్ చేయాలి, ఎవ్రీ సింగిల్ డీటెయిల్ ఈజ్ వెరీ క్లియర్. మొత్తం ఫిక్స్ అయినాక ఇంకా మేము టీవీ తీయాల్సి వచ్చింది. అంటే మేము ఇక్కడికే సరిపోతుందేమో అనుకున్నాము, కాకపోతే ఈ టీవీ మళ్ళీ తీసి టీవీ యూనిట్ మొత్తం సెట్ చేసి తర్వాత మళ్ళీ టీవీ మొత్తం పెట్టినాం. లాస్ట్లో కూడా ఆ ఫోటో మీకు చూపిస్తాను నేను. కాకపోతే ఆ క్వాలిటీ కానీ ఆ కలర్ కానీ ఎంత బాగుంది. ఇంకా మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా, ఇది ఎక్కడ తీసుకున్నారని. 8800 అంటే అసలు ఎవరు నమ్మట్లేదు అనమాట. నార్మల్గా చూడ్డానికి ఇంతే ఉన్నా ఇంటికి మాత్రం చాలా రిచ్ లుక్ ఇస్తుంది అనమాట ఈ టీవీ యూనిట్. మాకు యూజ్ అయినట్టే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. లింక్ కావాలంటే కూడా నన్ను అడగండి, నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. థ్యాంక్ యూ.